రాజకీయాలు లేవు. ముందు నా జరిగే మంచికి నా పేరు రావాలి, నా బ్రాండ్ కావాలా, సత్యవాడేదో ఆడి చావేదో ఆడి చావని అనే టైప్లో రాజకీయం నడుస్తుంది. వార్తలు రాసేవాళ్ళు కూడా ఏదో పార్టీకి తాబేదారులుగా రాసుకుంటూ బతికేస్తున్నారు అంతే. అంతే సార్. ఇదే టైంలో పవన్ కళ్యాణ్ గారు ఈ వారంలో ఒక రకంగా చాలా ట్విస్ట్లే చూసాం. ముందేమో ఆయనకి హెల్త్ బాగాలేదని కాసేపు స్పాండిలైటిస్ అన్నారు. తర్వాత సడన్గా ఆయన తీర్థయాత్రల దర్శనం దక్షిణాది ఆలయాలు సందర్శించుకోవడానికి వెళ్తున్నారు అన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడడానికే మా నాయకుడు దీక్ష తీసుకున్నాడని వాళ్ళు అన్నారు. అంటే అసలు ఏం జరుగుతోంది? పవన్ కళ్యాణ్ గారు లేదంటే జనసేన ముందేమో జన సైనికుల్లో ఒక అసంతృప్తి మొదలయ్యి అది జనసేన నాయకుడి వరకు పవన్ కళ్యాణ్ వరకు వెళ్ళిందా? అందుకే ఈ యాత్రల రాజకీయ కోణంలో అసలు దీన్ని చూడడానికి ఉందా లేదా? ఫస్ట్ ఆయన మనసులో అయితే ఏదో ఉంది, వ్యక్తిగతంగా ఏదో ఫీల్ అవుతున్నాడు, అది బయట పెట్టట్లేదు. ఎప్పుడో బరస్ట్ అవుతాడు. అది మేబీ రేపు పొద్దున దాన్ని ఏమంటారు, వాళ్ళ ఆవిర్భావ దినోత్సవం రోజున బరస్ట్ అవుతాడేమో తెలియదు. ప్రస్తుతానికైతే ఆయన్ని కన్విన్స్ చేసే ప్రయత్నం ఏమీ తెలుగుదేశం చేయట్లేదు. చంద్రబాబు గారు ఏం బుజ్జగించే ప్రయత్నం ఏం చేయట్లేదు. అదే సందర్భంలో ఆయన ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటో ఆయన ఎక్స్ప్రెస్ చేయట్లా. మరి వాళ్ళకి ఆయనకి ఏమన్నా బాబు గారికి ఏమన్నా ఎక్స్క్లూజివ్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు, లేదా బాబు గారిని నన్ను అర్థం చేసుకుని నాకు అనుగుణంగా చేయాలనుకుంటున్నాడు. ఇప్పటికే మా వాడు చాలా వంగి పనిచేసి పెట్టాడని వీళ్ళు ఫీల్ అవుతున్నారు. మా వాళ్ళని అధికారంలోకి వచ్చి మీరు ఎట్లా ఫీల్ అవుతారని వీళ్ళు ఫీల్ అవుతుంటారు. బేసిక్గా అది పక్కన పడేస్తే ఎవరి నాయకుడు వాళ్ళకే దేవుడు. పవన్ కళ్యాణ్ ఏమి తెలుగుదేశం వాళ్ళకి దేవుడు కాదు, చంద్రబాబు నాయుడు ఏం జనసేన వాళ్ళకి దేవుడు కాదు. పవన్ కళ్యాణ్